ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మొక్సమిల్కి ఛానల్. ఈ రోజు మనం బనానా చిప్స్ అయితే తయారు చేసుకోబోతున్నాం. ఇక్కడ అయితే నేను 2 బనానాస్ అయితే తీసుకున్నాం. బనానా చిప్స్ కోసం మనం ఇలా సైడ్స్ కేక్ కట్ చేసుకోవాలి. సైడ్స్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని తొలగిస్తాం. చూస్తున్నారు కదా, రెండింటికి అయితే మనమైతే తొలగిసేసాం. ఇప్పుడైతే గిన్నె తీసుకొని గ్లాసులో వాటర్ పోసుకుందాం అనుకుంటాం. ఇందులో 1 స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకుంటాం. ఇప్పుడు మనమైతే మిక్స్ చేద్దాం. ఇప్పుడైతే మనం బనానాస్ ఇలా అయితే వేసుకుందాం. ఇప్పుడు మనము ఈ చిన్న గ్లాసెస్లో వాటర్ తీసుకున్నాము. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు. ఇప్పుడు మనం కలుపుకుందాం. ఈ వాటర్ నేను ఎప్పుడు వేసుకోవాలో నేను మీకు చెప్తాను. బనానా తీసుకొని రౌండ్గా కట్ చేసుకుందాం. ఇంత సైజులో అయితే మనం కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా అయితే కట్ చేసుకోవాలి. వీటిని పసుపు నీటిలో వేసుకుందాం. ఇలా పసుపు నీటిలో వేసేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాం కదా, పక్కకు పెట్టుకుందాం. ఇవి ఒక గిన్నెలో డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకుందాం. ఇందులో పెట్టి వేడి చేసుకుందాం. హైలో పెట్టుకుంటే చిప్స్ అనేది మాడిపోతాయి, అందుకే మనం సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేసుకుందాం. ఒకసారి మనం కలుపుకుందాం. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం పసుపు నీళ్ళు తీసుకొని ఇందులో వేసుకుందాం. మనం పసుపు నీళ్ళు ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ చిలుతుంది కాబట్టి కొంచెం దూరంగా ఉండండి. చూస్తున్నారు కదా, బబుల్స్ అయితే తగ్గిపోయాయి. బబుల్స్ తగ్గిపోయిన తర్వాత మనం వీటిలో గిన్నెలో తీసుకుందాం. ఇలానే అన్నీ వేసుకోవాలి. బనానా చిప్స్ అయితే రెడీ అయిపోయి మనము ఇప్పుడైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చాలా క్రంచీగా వచ్చాయి. ఇలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అయితే మర్చిపోవద్దు. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే కంపల్సరీగా కొట్టాలి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ టు మై ఛానల్.